workshop is open now. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనం వాడే ఏ రెఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ అయినా ఇది సిస్టమ్ అనేది సేమ్. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో, ఇక్కడ ఉన్న వాటర్ ఈ మోటార్లో కలుపుతుంది, ఈ మోటార్ వాటర్ని పంపు చేసి ఈ బాటిల్లో కలుపుతుంది, ఇక్కడ నుంచి ఈ వాల్లో కలుపుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ దిగి ఈ బాటిల్లోకి వస్తుంది. ఇట్ ఇస్ అ సైకిల్, రీసైక్లింగ్ లాగా మీకు తిరుగుతుంది. కానీ ఎక్కడైనా కూడా రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ సిస్టంలో కూడా ఇదే విధంగా ఒక రిఫ్రిజిరెంట్ లైక్ ఏ గ్యాస్ అనేది రీసైక్లింగ్ లాగా తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర మీకు హీటింగ్ వస్తుంది, ఇంకో దగ్గర కూలింగ్ అనేది. అర్థమైందమ్మా? ఇక్కడ ఒకదానికొకటి ఆపోజిట్గా పనిచేస్తుంది అంతే. మీకు అబౌట్ 3 ton 4 ton ఉన్న లార్జ్ కెపాసిటీలో ఎక్కువగా వాడతారు ఇది. ఓకే, ఆటోమేటిక్ థర్మాస్టాటిక్ ఎక్స్పెన్షన్ వాల్వ్ ఉంటుంది. ఓకే, ఇది హై ప్రెషర్ని లో ప్రెషర్గా చేస్తుంది. ఎక్స్పెన్షన్ వాల్వ్, ఓకే, పేరులోనే ఉంది వాల్వ్ అని. వాల్వ్ ఏం చేస్తుంది? ప్రెషర్ని హై ప్రెషర్ వచ్చింది లో ప్రెషర్ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చండి కండెన్సర్లోకి, కండెన్సర్ నుంచి ఎవాపరేటర్లోకి, ఇక్కడ నుంచి మీకు ఈ వెళ్ళి ఇక్కడ వేపర్ని లిక్విడ్ వేపర్గా మారుతుంది. వేపర్గా మారి మళ్ళీ ఎగైన్ కంప్రెసర్లోకి వస్తుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సైకిల్ ఫుల్ఫిల్గా అవుతుంటుంది. ఆ సైకిల్ వచ్చినప్పుడు కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పెన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ అంతే. ఎక్స్పెన్షన్ వాల్వ్ క్యాబినెట్ అర్థమైందమ్మా? ఇక్కడ కంప్రెసర్, కండెన్సర్ ఇస్ ద 4 parts. ఇక్కడ కూడా ఇస్ ద కాల్ ద స్ప్లిట్. స్ప్లిట్ అంటే